పెద్ద మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? చాలా ఉన్నాయి. 2000 కోట్లు పక్కానా? ఇంకా టాలీవుడ్ ఇప్పుడు దాకా 1800 కోట్లు మాత్రమే ఆగిపోయింది. బాహుబలి 2 కావచ్చు, పుష్ప 2 కావచ్చు. సో ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు కలెక్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. కానీ చాలా మంది మాత్రం ఇప్పటి నుంచే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నా. మీరు ఢిల్లీ, చెన్నై ఏడికెళ్ళి ప్రమోషన్ చేసినా ఆడ బడ్జెట్ కూడా రాదని కావాలని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళందరూ పానిటే స్టార్స్ అండి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. మీకు తెలుసు కదా, జీలో దమ్ము లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు. వీళ్ళకి జీలో దమ్ము ఉంది, పానిటే స్టార్స్ అయ్యారు. వీళ్ళ సినిమాకు 1000 కోట్లు వచ్చాయి, 1800 కోట్లు వచ్చాయి. త్వరలో 2000 కోట్లు కూడా రాబోతుంది అన్నమాట. జగపతి బాబు గారి సినిమాలకి నేషనల్ అవార్డులు వచ్చాయి, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్కర్ అవార్డు. వాళ్ళకి జీలో దమ్ము లేక అలా ఏడుస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. రామ్ చరణ్ నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఎవరిని కూడా విమర్శించాడు, అజాత్ శత్రువు. ఆయన ఏది మైనస్ ఉన్నా కానీ ఒప్పుకుంటాడు పబ్లిక్ లో వచ్చి. మనం చూసారు పబ్లిక్ లో చెప్పుకున్నాడు నాకు కొంచెం మధ్యమార్పు ఎక్కువని. సో అట్లాంటి హీరోలు ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? చాలా మంచి వ్యక్తి కనుక అందరూ కూడా సపోర్ట్ చేయండి. సార్, జగపతి బాబు గారి లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, అసలు గుర్తుపట్టలేకపోయేంత రేంజ్ లో ఉంది. సో వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన ఇంతకు ముందు మూవీ రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది. సో ఇది కూడా అంతకు మించి ఉంటది అంటారా? అవును, చిరంజీవి అమరీష్ పురి కాంబినేషన్ కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. అలాగే రామ్ చరణ్ జగపతి బాబు కాంబినేషన్ కూడా అంతకు మించి హిట్ అవుతుంది. అలాగే చిరంజీవి గారు శ్రీదేవి గారి సినిమా మనం మర్చిపోగలమా, జగదేక్ ఎత్లక్స్ ఉంది. ఆ జంట ఎంత సక్సెస్ అయింది, ఈ జంట కూడా అంతకు మించి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో చాలా పెద్దగా ప్లాన్ చేశారు, ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ ఇవన్నీ లేపేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా లేపేయాలండి. అలాగా నేను ఆ హీరోలకు వ్యతిరేకం కాదు. టాలీవుడ్ ఎప్పుడు కూడాను రికార్డులు బద్దలు కొట్టుకుంటూ ముందుకు పోవాలి, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ మన హీరోలే. అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఒకరి సినిమా రికార్డులు ఒక సినిమా బదులు కొట్టుకుంటూ పైకి వెళ్ళాలి, ఒకరిని మించి ఒకరు పైకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి టికెట్ ప్రైస్ ఏమైనా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా? పెంచితే చూస్తావా చూడవా? పెంచకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఎప్పుడు కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలి. ఐబొమ్మ ఎందుకు వచ్చింది? టికెట్ రేట్లు పెంచడం బట్టే. సో ఫస్ట్ డే చాలా రేట్లు అమ్ముతున్నారు, 500, 1000, 1500, 2000 వరకు. సింగిల్ స్క్రీన్స్ కూడా అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మల్టీప్లెక్స్కి కాదు, సింగిల్ స్క్రీన్స్ కూడా సపోర్ట్ చేస్తే టికెట్లు అనేవి తగ్గుతాయి. 50 రూపాయలు పెట్టమని, 100 రూపాయలు పెట్టమని నేనైతే కోరుతున్నాను. పేదవాడికి అందుబాటులో ఉండాలి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండాలి.